వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మీకు మామిడి పళ్ళతో ఈజీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ అయితే చూపించబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం, రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా అయితే మనము గోధుమ పిండి తీసుకోవాలండి. దీనికి కావాల్సింది మెయిన్ గోధుమ పిండి అండి. ఇప్పుడు దీనిలోకి చిటికెడు సాల్ట్ వేసి వాటర్ పోసి ఇలా మెత్తగా అయితే కలుపుకోవాలండి. నేనైతే ఇలా మెత్తగా కలుపుకొని పూరి కూడా చేసేసుకున్నాను. ఇంకా ప్రాసెస్ ఏం చూపించలేదు, మీకు తెలిసిందే కదా. మనం పూరి చేసుకోవాలి, మ్యాంగో విత్ పూరి అన్నమాట. పూరి పిండి అయితే కలుపుకొని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకొని ఇలా అయితే పూరీలు చేసుకోవాలండి. ఇంకా మీరు కూడా ఇలానే చేసుకోండి. ఇంక నేనైతే ముందుగా అయితే పూరీలన్నీ చేసి ఇలా ప్లేట్లో పక్కన పెట్టుకున్నానండి. ఎక్కువ చేసుకుంటే ఇంకా మనకి అతుక్కుపోతాయి కదా, అందుకోసం ఇంకా కొన్ని చేసి పక్కన అయితే పెట్టేసుకున్నాను. ఇంకా మిగతా పిండి అయితే మూత పెట్టేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే మనం బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇలా అయితే వేయించుకోవాలండి. ఆయిల్ ఇలా కొంచెం వేసుకొని ఒక్కొక్కటి వేసుకుంటే మనకి ఆయిల్ ఎక్కువ పీల్చదు, ప్లస్ ఎక్కువ మనకి ఆయిల్ పట్టదు. ఇదిగోండి ఇలా మెత్తగా ఎంత బాగా వచ్చాయో చూడండి. ఒక 5 మినిట్స్ అలా నానబెట్టేసుకుంటే మనకి మెత్తగా వస్తాయండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనకి మ్యాంగో ప్యూరీ అండి. దీన్ని మనం మ్యాంగో పొట్టు తీసేసి మంచిగా పీల్ చేసుకొని ఇంకా చిన్న చిన్న ముక్కలు చేసి మిక్సీలో అయితే వేసుకొని మనం దీంట్లోకి మన టేస్ట్కి సరిపడా చక్కెర వేసుకొని లైట్గా పాలు పోసి ఈ కన్సిస్టెన్సీ ఉండేటట్టు అయితే చూసుకోవాలండి. షుగర్ అయితే మీ ఇష్టం అండి, మీ టేస్ట్కి సరిపడా వేసుకోవాలి. ఇంకా స్వీట్ మామిడి పళ్ళు అయితే షుగర్ తక్కువ పడుతుంది. ఇంకా కొంచెం కచ్చాగా ఉన్నాయి అయితే ఇంకా షుగర్ ఎక్కువ పడుతుంది కదా, అందుకోసమే మీ టేస్ట్కి చూసి వేసుకోండి. ఇంత అండి, సింపుల్. ఇంకా మనకి మ్యాంగో ప్యూరీ విత్ పూరి అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుంటుందో. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మరెన్నో కొత్త వీడియోస్ అయితే వస్తాయండి. ఇది ఓన్లీ బ్రేక్ఫాస్టే కాకుండా ఈవినింగ్ స్నాక్స్గా అయినా నైట్ డిన్నర్గా కూడా చేసుకోవచ్చు. ఇంకా మనకి సమ్మర్లో ఎక్కువ మామిడి పళ్ళు దొరికినప్పుడు ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, డిఫరెంట్గా కూడా ఉంటుంది. మనం ఇంకా రెగ్యులర్గా ఇడ్లీ, దోశ, చపాతీ, ఉప్మా ఇవే చేసుకుంటాం కదా. ఇప్పుడు సమ్మర్ సీజన్లో దొరికేటప్పుడు ఇలా చేసుకొని ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వేడిగా ఉన్నప్పుడు తింటే చాలా రుచిగా ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు మిగిలిన పిండితో అయితే చపాతీ చేసుకుందాం. ఇలా చపాతీ చేసుకొని మనం కాల్చుకోవాలండి. ఇంకా నేనైతే చపాతీ ప్రాసెస్ అయితే ఏం చూపించలేదు, మనం రెగ్యులర్గా చేసుకునే చపాతీ లాగే చేసుకోవాలండి. ఇందాక పూరి చేసుకున్నాను కదా, ఇంకా అప్పుడు చేసిన మిగిలిన పిండితో అయితే నేను చపాతీ చేసుకున్నాను. ఇలా అయితే చేసుకొని ఇంకా మనము సేమ్ ఇందాకే చేసుకున్న మ్యాంగో ప్యూరీతో అయితే తినడమే అండి. సింపుల్, సేమ్ ఒకటే ప్యూరీతో 2 రకాల టిఫిన్స్ అయితే మనకు కంప్లీట్ అయిపోతాయండి. సమ్మర్ స్పెషల్గా మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మీరు ఒక్కసారి చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు, అంత టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.